మీరేం వరి అవ్వకండి. ఆ దయ్యాన్ని మేడం బాడీలోంచి తరిమి కొట్టే బాధ్యత మాది. శిష్య గురుగారు తీయరా బాగుదేమో లోపల ఉన్న బాటిల్ది. మీ ఆవిడికి పట్టిన దెయ్యాన్ని ఈ సీసాలో బంధిస్తాం. ఎక్కడుంది రూమ్? పైన స్వామి. పదండి స్వామి. రండి సార్, రండి స్వామి. శిష్య రండి రండి గురుగారు. అలాగే గురుగారు. రండి స్వామి. ఇల్లు బాగా కట్టాడు. రండి స్వామి. ఒక్క నిమిషం ఆగండి. స్వామి ఏమైంది స్వామి? మీ ఆవిడ్ని మేము డీల్ చేస్తాం. స్వామి అదే దెయ్యాన్ని డీల్ చేస్తాం. పదండి స్వామి. గురుగారు వెళ్ళండి స్వామి. మరి నేను మీరు మూసుకుని. అర్థమైంది. మనం కిందకి వెళ్దాం ఎమ్మెల్యే గారు. మన వాళ్ళు కరెక్ట్గానే డీల్ చేస్తారు కదా. రండిరా రండి, నా కోసం సీసా పట్టుకొచ్చారా. రండి. రేయ్, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను దీని బాడీలోంచి బయటికి పంపించలేరురా. మేము వచ్చింది మీకు హెల్ప్ చేయడానికి. నాకు మీ ఆత్మలతో మంచి రిలేషన్ ఉంది. మర్యాదగా నా మాట విను. నీకు మంచి రిలేషన్ ఉన్నది మంచి ఆత్మలతో, నాలాంటి ఆత్మలతో కాదు. ఆత్మలతో మాట్లాడే పవర్ ఉందని ఊపుకుంటూ వచ్చేస్తారా. బాబా నాకు కొత్త విషయం అర్థమైందిరా. ఏంటది? ఆడితే ఒకరే ఉండవని నాకు ఆల్రెడీ అర్థమైందిరా విషయం. మీ ఎంత చూస్తారా మిమ్మల్ని వదలరా. నేనంటే బాబ్జీ గారు, ఆ అరుపులు వింటుంటే ఆ దెయ్యం అందరిలాగానే మీ స్వాములు కూడా చితక్కొడుతున్నట్టుంది. అవి పెయిన్ తో వస్తున్న అరుపులు కాదండి, ట్రీట్మెంట్ లో భాగంగా వస్తున్న అరుపులు. ఓహో, మహాస్వామీజీలే నన్నేం పీకలేకపోయారా. మీరెంతరా లౌడ్ స్పీకర్లారా. లౌడ్ స్పీకర్లా? లౌడ్ స్పీకర్లా? ఆ డౌట్ ఏంట్రా, చిల్లులు పట్టే టెంట్ హౌస్ స్పేస్ మీరును. బాబా ఇదేదో టెంట్ హౌస్ ఏమైనా ఉంది బాబా. నేను క్యాచ్ చేశాను, టెస్ట్ చేద్దాం ఉండు. ఏంట్రా అమ్మయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, మా నాయన పెళ్లికి టెంట్ హౌస్, మైక్ సెట్లు ఏ షాపులో ఆర్డర్ ఇద్దామా అని. ఇందులో ఆలోచించడానికి ఉంది. సుప్రజా టెంట్ హౌస్ ఆర్డర్ ఇస్తా సరే. మీ పెళ్ళిళ్ళు, చావులు, పుట్టినరోజు వేడుకలు, పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీ మీటింగులు, పండగ ఎలాంటిదైనా సరే అతి తక్కువ ధరలకే టెంట్లు, మైక్ సెట్లు, సీరియల్ లైట్లు మా సుప్రజా టెంట్ హౌస్ లో లభిస్తాయి. తప్పక విచ్చేయండి మీ అభిమాన సుప్రజా టెంట్ హౌస్. సారీ బ్రదర్స్, మీరు మా కస్టమర్లను తెలియక మిమ్మల్ని చెదగొట్టేశాను. ఇట్స్ ఓకే అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య, ఇప్పటికైనా గుర్తించావు. అన్నయ్య
అన్నయ్య ఒక్కసారి బాడీ వదిలి బయటికి రావా? తనివి తీరా నిన్ను చూడాలను. నాకు కూడా అబ్బా టచ్ చేసావురా తమ్ముడు. నేను బతికున్న రోజుల్లో నా పెళ్ళం కూడా ఎప్పుడూ నీ అంత ప్రేమగా పిలవలేదురా. వచ్చేస్తున్నా 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 వచ్చేస్తున్నా. బాబ్జీ గారు పైన ప్రశాంతంగా ఉంది, ఏ శబ్దం లేదు. ఏం జరుగుతుందంటారు? దెబ్బకు దెయ్యం పరారు అనుకుంటా. అదేనండి కథ క్లైమాక్స్ కి వచ్చింది. వామ్మో బావా, ఈ బక్కదయ్య మన చెత్త కొట్టింది. బాడీకి వాయిస్ కి అసలు మ్యాచింగే లేదు. ఏంటి తమ్ముళ్ళు ఏంటో ఆలోచిస్తున్నారు? ఏం లేదన్నయ్య, మీ సోల్ ని సైజుని చూస్తుంటే హిమాలయాల్లో తపస్సు చేసుకునే యుగ పురుషుల్లా ఉన్నారు. థ్యాంక్ యూ తమ్ముడు. అలాంటి యుగ పురుషుడు లాంటి మీరు ఎమ్మెల్యే గారి వైఫ్ ఎందుకు పట్టుకున్నారు? పగ తీర్చుకోవడానికి తమ్ముడు. పగ పగ అవును, నా కథ చెప్పుదాను విను తమ్ముడు. వినండి చెప్పుదాను. ఎన్నికల్లో గెలిపిస్తే అందరితో పాటు మంచి చేస్తాడనుకుని నా బెల్లంతో పాటు నేను ఓట్లేసి గెలిపిస్తే గెలిచిన తర్వాత మంచి చేయకపోగా పార్టీ సభలకు నేను సప్లై చేసే టెంట సామాన్లు, మైక్ సెట్లు, కుర్చీలకు డబ్బులు ఇవ్వకపోగా నన్ను తిప్పడం మొదలెట్టాడు. అదే సంగతి. అలా తిరుగుతున్న టైంలో నా టైం బాగోక రోడ్డు మీద వెళ్తున్న ఆటో కారు ఢీక్కుని పక్కన సైకిల్లో వెళ్తున్న నా మీద పడడంతో నేను స్పాట్ లో హరి అన్నాను. తప్పులేదు, బక్క శరీరం కదా, తట్టుకోలేకపోయింది. నేను పోయానని విషయం తెలియగానే ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడో నీ మొగుడికి ఇచ్చేశానని నా పెళ్ళానికి అబద్ధం చెప్పి చేతులు దులుపుకున్నాడు. అన్నయ్య బక్కనయ్య, అందుకే అందుకే వీడి పెళ్ళాన్ని ఆహ్వానించి ఇలా టార్చర్ చేస్తున్నాను. పెళ్లి డెకరేషన్ కి చావు డెకరేషన్ చేసినట్టుంది నువ్వు చేసిన పని. అవునా? అవును. నీకు రావాల్సిన డబ్బులు వడ్డీతో పోనీ చక్ర వడ్డీతో సహా మీ ఆవిడకి ఇప్పించి మన సూపర్జెట్ టెంట్ హౌస్ ని డెవలప్ అయ్యేలా చేయాలి గాని ఇలా మధ్యలో వాళ్ళ ఆవిడ్ని టార్చర్ చేయడం కాదు. ఏంటన్నయ్య మూర్ఖత్వం కాకపోతే? అంతేనంటావా? అంతే, నేను చెప్తున్నాం కదా. అబ్బో, ఈ దెయ్యం మా దగ్గర కంటే పవర్ఫుల్ అనుకుంటా. చెత్త కొట్టేసింది. ఒరే, మనం తన్నులు తిన్నట్టు వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయాలి. ఓకే ఓకే. ఏమేం స్వామి? మీరు ఆ ఆత్మకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేంత వరకు ఏమీ అవ్వదు. ఆత్మకి డబ్బులు? అవునరా, నా డబ్బులు నాకు ఇవ్వరా. ఆ ఆత్మ మీరు డబ్బులు ఎగ్గొట్టిన సూపర్జెట్ టెంట్ హౌస్ ఓనర్ది. అసలు చక్రవడ్డీ కలిపి మొత్తం 10 లక్షలు వాళ్ళ ఆవిడకి ఇప్పిస్తే ఆ ఆత్మ మీ ఆవిడని వదిలేస్తుంది. ఇచ్చేస్తా స్వామి, ఇప్పుడే ఇచ్చేస్తా స్వామి. ఇన్నాళ్ళ నుంచి ఆ ఆత్మ కూడా నాకు చెప్పలేదు స్వామి. చెప్పుంటే ఎప్పుడూ సెటిల్ చేసేవాడి స్వామి. ఆత్మలు ఎవరికి పడితే వారికి ఎందుకు చెప్తాయి గాని మా స్వామీజీలు కాబట్టి ఆత్మ చేత నిజం చెప్పించగలిగారు. మరి ఆ ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు ఇచ్చేస్తే? ఒక్క నిమిషం స్వామి. దయచేయండి. సార్, ఆ సుప్రజ టెంట్ హౌస్కి వెళ్ళి టెంట్ హౌస్ ఓనర్ సుప్రజ ఉంది కదా, ఆమెకి డబ్బులు ఇచ్చేసి. ఓకే సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆత్మని సీసాలో బంధించి తీసుకొస్తా. అలాగే స్వామి. అమ్మా, ఆ బక్కదయ్యం కొడితే కుట్టింది కానీ ఈ ఎమ్మెల్యే గారి దగ్గర
డబ్బులు బాగా లాగచ్చు. బాబ్జీ వీళ్ళని తీసుకొచ్చి నాకు చాలా మేలు చేసావయ్యా. నీ రుణం తీర్చుకోలేను. భలేవారే, వాళ్ళకి ఇవ్వాల్సిన 5 లక్షల ఫీజు ఇచ్చేస్తే సరిపోతుంది. తక్కువే. అయినా వాళ్ళు బ్రతకడానికే కానీ బిల్డింగులు కట్టుకోవడానికి కాదండి. డబ్బులు ఆల్రెడీ పంపించేశాడు. ఇక నువ్వు బయటకు వచ్చేసి అన్నయ్య. నిజంగా పంపించాడా? నిజంగానే పంపించాడు. థ్యాంక్స్ రా తమ్ముళ్ళు. thanks అన్నయ్య. అయితే వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. పక్కనే వచ్చేసాడు. వదండి వదండి. బంధించారా స్వామి? ఇదిగో ఇందులో ఉంది నాయన. ఏంటి కనపట్లేదు? ఆత్మలు అందరికీ కనబడితే ఇంకా మేమెందుకు? ఓ, దాని సంగతి మేము చూసుకుంటాం. మరి మీరు మా వ్యాపారం. స్వామి ఆల్రెడీ ఇచ్చేసారు. ఆ ఆత్మ ఇంకెప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల కూడా రానని మాటిచ్చింది. మళ్ళీ ఎవరినైనా ఇలా మోసం చేస్తే మాత్రం వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చింది. అయ్యో, ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయను స్వామి. నా భార్య మీద ఒట్టు స్వామి. ముందు మీరు వెళ్ళి ఆవిడ సంగతి చూసుకోండి. మేం బయలుదేరతాం. అలాగే స్వామి. వ్యాపారం బాగా జరిగిందన్నమాట. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఊరుకోవా, ఇందులో నేను చేసిందే ఉంది. ఇదంతా నీ అభిమానం కార్తీక్. హలో బాబ్జీ గారు, థ్యాంక్స్ మీకు కాదు, మరి మీ అనుకున్న ఆత్మకి. ఓహో అవును నాకే. భయపడిపోతున్నాడు. ఇంకా ఆత్మతో బిజినెస్ ఏం చేస్తాడు? మధ్యలో ఉన్నాడు. బాబాయ్ బాబాయ్ బాబ్జీ బాబాయ్ 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 బాబాయ్. రేయ్, ఏంట్రా ఆత్మ వాయిస్ వింటేనే ఎలా పడిపోయాడు? ఇంకా చూస్తే ఏమైపోతాడు? అవుతాడు, చూస్తే పులిహోర అవుతాడు. ఆగు చూద్దాం బతుకున్నాడు లేదో. బతికే ఉన్నాడు. రే వాటర్ పై లేపు లేపు. పోయిరా రాజా, రేపటి రాజా లే పైకి. నేను ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నాలో గానీ. బాబాయ్ నీకేం కాలేదు, జస్ట్ స్ప్రో కోల్పోయావు అంతే. అవును, ఆ ఆత్మ వెళ్ళిపోయిందా? ఎప్పుడో. అమ్మయ్యా, సర్లే గానీ. అర్థమైంది. నీకు డబ్బు తప్ప మరో వ్యాపకం ఉన్నదా? ఏం చేస్తాం, వ్యాపారం భూచక్రం. తీసు. కంగారు పడకు. ఇదిగో, 3 4 ఇదిగో, ఈ 2 నీకు, ఈ 3 నాకు. ఏ నాకు రెండా? అంతే, వద్దపోతే లేచి. బాబాయ్ నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ చెబుతానుగా. డ్రైవర్ నువ్వు పోనీ. బాబాయ్ ఏమైంది? ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? వివరాలు అడగకుండా నాతో ఫాలో అవ్వండి. మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాడేంట్రా? ఎందుకంటే ఏమోలే పద. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జయ సార్ శ్రీశైల హారతి తీసుకోండి. శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జయ కపిస్తు భోజన రామ ప్రబలం నామ మహావీర త్రిముజి నికంతన పుణ్య అచ్చ దర్శనవంతం సముద్రంతో దేవాసనం వస్తుతం. హారతి తీసుకోండి. వసంతం భాస్కర పరమేశ్వరం. హారతి తీసుకోండి. శ్రీ హనుమాలయ పద్మాగమన శ్రీ హరిప్రియ ఈరా. హారతి తీసుకోవా. భాస్కర పరమేశ్వరం.
జానిగానిసి బాబా నీ జన్మ దొరుకుతాను हर की ओर लाए रघुपति की बहुत बड़ा है कहा అతులిత బలధామం लगावे शंकर के స్వర్ణశైలాభదేహం चाहते तुम उपकार सुग्रीव के ధనుజవన త్రిశానం परबाल नहीं होता జ్ఞానినా గుడ్ మార్నింగ్ సార్ ఎస్ఐ గారు ఎలాంటి దెయ్యాలైనా సరే సింగిల్ సిట్టింగ్ లో తరవేయగల స్వామీజీని తీసుకొచ్చాను. అవునా 1 సెకండ్. హరి గోవింద గోవింద శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. మిమ్మల్ని చూస్తుంటే జువనైల్ హోమ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన కుర్ర స్వామీజీల్లో ఉన్నారు. మరి దయ్యాన్ని సార్ ఏజ్ తక్కువని తక్కువ అంచనా వేయకండి. ఎందుకు ఈ దయ్యం వరకు పట్టింది? దయ్యం పట్టింది ఈ స్టేషన్ కి. స్టేషన్ క్యా? స్టేషన్ దయ్యం పట్టిందా? అవును, ఇంతకు ముందున్న ఎస్ఐకి బాగా పిచ్చి ముదిరి చాలా మంది దొంగల్ని సెల్లోన కొట్టి చంపేశాడు. ఆ చచ్చిన వాళ్ళలో ఎవడో దయ్యమై ఆ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా మమ్మల్ని ఇంకా టార్చర్ చేస్తూనే ఉన్నాడు. మనిషికి పట్టిన దెయ్యాన్ని చూస్తే కనుక్కోవచ్చు. స్టేషన్ కి పట్టిన దెయ్యం అంటే కొంచెం డీటెయిల్స్ కావాలి. ఆ దెయ్యం డీటెయిల్స్ మీలో ఎవరైనా చెప్తారా? నేను చెప్తా స్వామి. ఈరోజు టెస్ట్ బేబీలో ఉన్నాడు. వీడు మన స్టేషన్కి వచ్చే రెగ్యులర్ దొంగ. ఈ స్టేషన్ లో దయ్యం ఉందని డిస్కవర్ చేసి మాకు చెప్పింది కూడా వీడే. డీటెయిల్ చెప్పరా. అవును స్వామి, వారానికి 3-4 రోజులు వచ్చేస్తుంటాను. దోమలు ఎక్కువ నేను బాగా చెప్తే దోమల చక్ర వెలిగించి నా సెల్లో పెడతాడు. అప్పుడు నేను ప్రశాంతం పడుకొని పొద్దున్న లేసి వెళ్ళిపోయేవాడిని. ఎవడో సినిమా రేటర్ మించిపోయేలా ఉన్నాడు. కానీ ఒక రోజు రాత్రి పడుకొని నా మీద ఉన్నట్టుండి ఏదో పాకినట్టు అనిపించింది. లేచి చూస్తే అక్కడేమీ లేదు. బాబాయ్లంతా దుప్పటి కప్పుకొని పడుకున్నారు. కలయి ఉంటదని మళ్ళీ పడుకున్నాను. ఇంతలో దూరంగా అరుస్తున్న కుక్క సడన్ గా కూలి నక్కలా అరుస్తుంది. వెంటనే లేశాను. కోత ఆగిపోయింది. స్టేషన్ మొత్తం నిశ్శబ్దంగా సుసానంలా ఉంది. నాకు చెమట్లు పట్టాయి. ఇంతలో పైన తిరుగుతున్న ఫ్యాను అదిగో అప్పుడే ఆ బాబాయ్ కాలు ఇరిపోయింది. ఆ దెబ్బతో అది దెయ్యం పని అని అర్థమైంది. ఇంకేం చేసింది? సెల్డర్ తీసినప్పుడల్లా కీస్ తీసినప్పుడల్లా కిర్రు కిర్రు సౌండ్ వస్తుంది. కిర్రు కిర్రు వస్తుందా? మేము అందరం పడుకున్న తర్వాత అది మా అందరి మీద పాకడం, మమ్మల్ని నిద్ర లేపడం, చూస్తే కనబడకపోవడం డైలీ టార్చర్ చేస్తుంది స్వామి. 24 గంటలు చదివిన కొడుకు అది వచ్చాక ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడు. నా కూతురు నాకు చెప్పకుండా తిరుపతి వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుంది. అటు నుంచి అటు కాణిపాకం శ్రీకాళహస్తి వెళ్లి తీరిగ్గా మూడుతో ఇంటికొచ్చి కొబ్బరి చెప్పలు ప్రసాదం నా చేతిలో పెట్టింది. ఓహో, అంతేకాదు, సీరియల్స్ చూడొద్దన్నందుకు నా భార్య నాతో గొడవపడి ఎస్ఐ నన్ను నా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతానని బెదిరిస్తోంది. ప్రాబ్లం ఏంటో మాకు క్లియర్ గా అర్థమైంది. ఎక్స్క్యూజ్ అస్ ప్లీజ్. కమన్ బోల్టుడి ఫ్యాన్ కింద పడి ఉంటుంది. తుప్పు పెట్టి సెల్ డోర్ సౌండ్ చేసి ఉంటది. అసలు ఆ కానిస్టేబుల్ కొడుకు చదివినట్టు నటించాడు ఎవరికి తెలుసు? కూతురు ప్రేమ పెళ్లికి పిశాచానికి సంబంధం ఏమిటి? ఎలుకలు తిరుగుతుంటే ఆత్మలు అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈ స్టేషన్ లో ఆత్మలు లేవు. మరి ఇంకెందుకు కలిసావు? ఇదే మాట చెప్పేసి వెళ్ళిపోదాం పద. ఓకే. యాక్చువల్లీ ఈ స్టేషన్ లో దెయ్యాలు లేవు సార్. మీరు అనవసరంగా భయపడుతున్నారంతే. సో మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఏంది సాములు భయపడుతుంది మీరా మేమా? మా స్టేషన్ లో ఉన్న దెయ్యాల పవర్ తెలుసుకొని వాటి దెబ్బకు భయపడి దెయ్యాలే భూతాలు లేవని చెప్పి సైలెంట్ గా చెక్కేద్దాం అనుకుంటున్నారా? మర్యాదగా మంత్రాలు చదివి పూజలు చేసి వాటిని బంధిస్తేనే మీరు ఇక్కడి నుంచి వెళ్తారు. లేదంటే
ఏం ఫిట్టింగ్ రా మళ్ళీ ఎక్స్క్యూజెస్ ప్లీజ్ శిష్య నిజం చెప్పినా నమ్మి చావట్లేదు. వీళ్ళేమో మూర్ఖంగా ఎన్కౌంటర్ చేస్తా అంటున్నారు. చచ్చా అసలు మ్యాటర్ తెలియక మిమ్మల్ని అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే ఆప్షన్ లేదు. డమ్మీ పూజలు చేసి వాళ్ళ భయాన్ని పోగొట్టి మన ప్రాణాలు దక్కించుకున్నాం. సూపర్ ఐడియా. Yeah. అయితే థమ్సప్. అంటే యాక్చువల్లీ ఇందాక మేము భయపడింది దెయ్యాలకు కాదు. మరి తెలుసు స్వామి. అంటే మీరు పోలీసులు కదా, ఫీజు సరిగ్గా ఎత్తలేదని డౌట్. ఏంటి స్వామి, ఎంత పోలీసులు అయితే మాత్రం మా కాపురాల కన్నా ఎక్కువ. మా పిల్లల కంటే ఎక్కువ స్వామి. మా పిల్లల చదువు కన్నా ఎక్కువ స్వామి. అవును స్వామి, ఫుట్పాత్ మీద పడుకోలేకపోతుంది స్వామి. నా దగ్గర ఉన్న మొత్తం ఇచ్చేస్తున్నా. తీసుకోండి స్వామి, తీసుకోండి స్వామి, తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి స్వామి, ఎస్ఐ గారికి ఫైనాన్స్ ఇచ్చేలా ఉన్నది. ఓకే ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. ఈ రాత్రికి ఆ దెయ్యాల తాట తీయందే మేము ఇక్కడ నుంచి కదలం. మీరందరూ ఇక్కడే ఉండండి. మేము వెళ్ళి పూజకి కావాల్సిన ఐటమ్స్ పట్టుకొస్తాం. అలాగే మొత్తం మంచి స్వామి. పట్టుకో. ఎస్ఐ గారు ఆ? ఇంకేంటి ఎక్కడ పడకండి. ఆ. డబ్బుకి దయ్యాలు వదిలిచేస్తారు స్వామీజీ.